జూబ్లీ హిల్స్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఈ పథకాలన్నీ రద్దయితాయని. బ్లాక్మెయిల్ కాదండి, బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరమే మాకు లేదు. అసలు మేము ఓటమి గురించి ఆలోచించట్లేదు. మెజారిటీ ఎంత, 50,000 60,000, దాని గురించి ఆలోచిస్తున్నాం. ఎటువైపు చూసుకున్నా కాంగ్రెస్ గెలుపుకు పుష్కలంగా అవకాశాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. అభ్యర్థి తీసుకున్నా బీసీ బిడ్డ నిల్చోబెట్టినాం, అక్కడ బీసీల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎంఐఎం మాకు మద్దతిస్తుంది, మైనార్టీల ఓట్లు ఉన్నాయి. అన్ని రకాలుగా మాకు కలిసి వచ్చే అంశం. అదేవిధంగా మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఆ నియోజకవర్గంలో 4 లక్షల ఓట్లు సుమారు ఉంటే 1 లక్ష మంది లబ్ధిదారులు ఉన్నారు. అక్కడ ఒక రేషన్ కార్డులు 10 ఏళ్లలో వాళ్ళకు పాప బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వడం చేతగాలే 42 పైసలు అని చెప్తున్నారు వాళ్ళు. మరి మిగతా సన్న బియ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నది. మేము రేషన్ కార్డులు 14,197 రేషన్ కార్డులు ఇచ్చినాం. మార్పులు చేర్పులు 8,000 మంది కుటుంబ సభ్యుల్ని రేషన్ కార్డులో చేర్చినాం. రేషన్ కార్డు అనేది పేదవాడికి ఆత్మగౌరవం. రేవంత్ రెడ్డి మాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిండు, పలు సంక్షేమ పథకాలని అర్హుల్ని చేసిండు. మాకు దేవుడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఆ బస్తీ ప్రజలు చెప్తున్నారు మేము ప్రచారానికి పోతుంటే. అదేవిధంగా ప్రతి నెల 23,000 క్వింటాల పైచిలకు సన్నబియ్యం అక్కడ పేద ప్రజలకు మరి చౌక దుకాణాల్లో పంచుతున్నాం అక్కడ. అదేవిధంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో బడాబాబులు ఏ అన్నం తింటున్నారో ఇవాళ వాళ్ళ ఇళ్లలో పనిచేసే బస్తీ ప్రజలు కూడా అదే అన్నం తింటూ సమానత్వాన్ని పొందుతున్నారు. రేవంత్ రెడ్డి మాకు సమానత్వాన్ని కల్పించిండు, సన్నబియ్యం పెట్టిండు, మా కడుపు నింపిండు అని చెప్పి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. సన్నబియ్యం అనేది తెలంగాణలో ఉన్నది, మొన్న పక్క రాష్ట్రంలో కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా కేబినెట్ సమావేశం పెట్టి తెలంగాణని నమూనాగా తీసుకొని మనం కూడా సన్నాలకు ప్రోత్సాహాలు ఇవ్వాలా, సన్నాలకు ప్రోత్సాహాలు ఇవ్వటం వల్ల అత్యధికంగా బంట మూలంగా ఈ సన్నాలనే రేషన్ దుకాణాల్లో ఇచ్చేసి సన్నబియ్యం పేద ప్రజలకు ఇస్తే మంచి చేసే వాళ్ళు అవుతాం, తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి పక్క రాష్ట్రాలని చెప్తుంటే వీళ్ళు 11 ఏళ్లుగా బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన మా కిషన్ రెడ్డి గారు. ఏం చేశారని అడుగుతున్నాను నేను. తెలంగాణ రాష్ట్రానికి కానీ హైదరాబాద్కు కానీ ఏం చేశారు మీరు ఓట్లు అడగడానికి అంటున్నా. కాబట్టి మేము ఏమంటున్నాం, 25,000 మంది పైచీలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లబ్ధి పొందుతున్నారు. అక్కడ 19,500 మంది దాదాపు 500కే సబ్సిడీ సిలిండర్ పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు అత్యధికంగా, అంటే నగరం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈధర్ నుంచి ఆధరికి వ్యాపారాల రీత్యా, ఉద్యోగాల రీత్యా కళాశాలకు పోయే అమ్మాయిలు ఈధర్ నుంచి ఆధరికి కోర్టు ఉమెన్స్ కాలేజ్ నుంచి జూబ్లీ హిల్స్ కి ఇట్లా రకరకాల కళాశాలకు. మానవతరాయ్ గారు, ఇవన్నీ ఉన్నాయి, సంక్షేమాలే గెలిపిస్తాయి అన్నప్పుడు అంటే ఎందుకు ఈ ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఇవి రద్దయ్యేటువంటి అవకాశం ఉంటది, ఈ మాటలు అనేది ఎందుకు మరి? అంటే వాళ్ళకు పేదవాళ్ళ కడుపు నిండుతుంటే బీఆర్ఎస్ బీజేపీ ఈ ఒక్క సీటుతోనే అధికారానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కాంగ్రెస్ కోల్పోవడం కాదు కదా. ఈ విధంగా ప్రచారం చేస్తారు వాళ్ళు, ఈ విధంగా అభివృద్ధికి అడ్డుపడతారు. కాబట్టి ప్రజలారా అప్రమత్తంగా ఉండని చెప్తున్నాం. వీళ్ళు గతంలో ఈ విధంగా అసలు ఇవ్వనోళ్ళు ఇవాళ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చల్లగా ఉంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం తప్ప గెలుపుపై మాకు ఉన్నది ఆలోచన అలసత్వం లేకుండా. అందుకే అహర్నిశలు మంత్రులు, నాయకులు అందరూ కూడా అక్కడ పనిచేస్తున్నాం. అలసత్వం వద్దని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అలసత్వం ప్రదర్శించకండి, ఇంకా వేగంగా పనిచేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, 100 మందికి 2 నాయకులు చొప్పున తీసుకోండి, కలవండి, ఓటర్లు కలవండి, మనం చేసే కార్యక్రమాలు చెప్పండి అని చెప్తున్నారు. కాబట్టి మా సన్యాసి మఠాలు కాదు, కాంగ్రెస్ పార్టీ అనేది సన్యాసి మఠం కాదు. ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తులు చేసే విధంగా, వాళ్ళకు పై ఎత్తులు వేసే విధంగా, ప్రజల హృదయాలను చూరగొనే విధంగా, మరింత బలంగా వాళ్ళలో పోయే విధంగా మేము ముందుకు పోతాం. అయినా కానీ మాకు వచ్చిన డోకా లేదండి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్లు 85,000 పైసలకు వచ్చినాయి. అదేవిధంగా అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ గారు 2వ స్థానంలో 16,334 37 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, అక్కడ ఉన్న అభ్యర్థి నవీన్ యాదవ్, ఇప్పుడు మా బలగం నవీన్ యాదవ్ తోడైంది. తప్పకుండా గతంలో నవీన్ యాదవ్ 45,000 ఓట్లు వచ్చినాయి, ఒకసారి 18,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి అన్ని రకాలుగా అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మా బలగం తోడైంది. కాబట్టి పక్కా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మా ఆలోచన మొత్తం కూడా 50,000 60,000 అనే దానిపైన దూసుకుపోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ప్రజల్లో అనేది చెప్పి ఆలోచన చేస్తున్నా తప్ప ఓటమి గురించి మాత్రం ఎక్కడ కూడా ఆలోచన చేయట్లేదు. ఇది అర్థం చేసుకోవాలి. దయచేసి రకరకాల అంశాలు తీసుకొస్తున్నారు. ఒకసారి ఓట్ల చోరీ అన్నారు, ఓట్ల చోరీ అని వాళ్ళు దూకున్న వాళ్ళే పడ్డారు. 20 లక్షల ఓట్ల చోరీ చేసింది 2018లో కేసీఆరే దొడ్డిదారిలో గెలిచిండని చెప్పేసి ఆయన మన ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషన్ కేంద్రానికి లేఖ రాసిండు.
ఎన్నికల సంఘంలో సంబంధించినటువంటి మొత్తం ఓట్లను వాళ్ళు 2015 నుంచి 21 వరకు వాళ్ళ ప్రైవేట్ సంస్థలకు తీసుకున్నారు. ఎన్నికల సంఘం దాంట్లో ఉండాల్సినటువంటి ఓట్లను వాళ్ళు తీసుకున్నారు, ఫోటోలు కూడా మార్పింగ్ చేశారు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ అక్కడ లేఖ రాసిండు. గతంలో ఎన్నికల కమిషన్ నిజంగానే 20 లక్షల ఓట్లు మాయమైనవి అని చెప్పి ఆయన క్షమాపణ చెప్పిండు రజత్ కుమార్ గారు. ఆ తర్వాత ఆయనకు పెద్ద పదవి ఇచ్చారు నీటిపారుదల శాఖలో. కాబట్టి ఒక ఇంట్లో 43 ఓట్లు ఉంటాం నిజంగానే తప్పది. కానీ ఒక బహుళ అంతస్తు భవనంలో 40 కాదు 100 ఉంటాయి అపార్ట్మెంట్లలో. దాన్ని ఏదో కల్పించబోయి కాంగ్రెస్ ఏదో చేసిందని చూస్తే అక్కడ అధికారులు విచారణ జరిపితే అది బీఆర్ఎస్ హయాంలోనే ఆ ఓట్లు నమోదైనని చెప్పి స్పష్టమైపోయింది. ప్రతి దాంట్లో ఆరోపణ చేయటం, నాలుగు గరుచుకోవటం, బోర్ల బొక్కల పట్టడం. అదే విధంగా అదిగాక ఏం చేశారు, అజారుద్దీన్ అంశాన్ని పై తెర మీద తీసుకొచ్చారు. అజారుద్దీన్ ఫిర్యాదులు కూడా చేశారు ఎన్నికల సంఘానికి. అరే మేము మొత్తుకున్నాం, అది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాదు, దానికి ఆటంకం కాదని చెప్పారు. సరే పోయి పైశాచాయిక ఆనందం కోసం పోయి ఫిర్యాదు చేశారు. మళ్ళీ ఏమంటున్నారు, మైనార్టీ ఓట్ల కోసం. అవును మైనార్టీ ఓట్ల కోసము అని. మరి మీరు కూడా మరి బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడం కోసం కేంద్ర కేబినెట్ పదవి ఏదైనా మైనార్టీలకు ఇవ్వచ్చు కదా, లేదా పార్టీ పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ మైనార్టీలకు ఇవ్వచ్చు కదా. అంటే ఏమంటారు మానవతరాయ్ గారు, ఎన్నికలు వచ్చినప్పుడే వాళ్ళని ఒకటి ఇమ్మని మీరు ఒకటి ఇచ్చుడు కరెక్టేనా? అంటే ముందు నుండే వాళ్ళని వచ్చినప్పుడే కదా మేడం. అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఎప్పుడు కేబినెట్ లో తీర్మానం చేసినాం, అజారుద్దీన్ కేబినెట్ లో ఎమ్మెల్సీ ఏంటంటే మైనార్టీలకు స్థానం లేదు, మైనార్టీ పరంగా ఆయన కల్పించాలనుకున్నాం. అది అజారుద్దీన్ ఒక జూబ్లీ హిల్స్కే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆటగాడు, క్రీడాకారుడు ఆయన, ప్రపంచ క్రీడాకారుడు ఆయన, గుర్తింపు పొందిన క్రీడాకారుడు. ఆయన ఒక జూబ్లీ హిల్స్కే పరిమితం చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక ఆయుధం, రేపు ఉపయోగపడే శక్తి మాకు ఆయన దేశవ్యాప్తంగా. ఆ విధంగా చూడకుండా జూబ్లీ హిల్స్ అంటే ఏం వంక అంటే ఏం వంక, ఆడలేక పాత గజ్జలు అన్నట్టు, ఆడలేక